చంద్రశేఖరరావు అనేటువంటి పేరుని షార్ట్ చేసిండు కాబట్టి కేసీఆర్ని ఎట్లా ఆడుకోవాలో రేవంత్ రెడ్డికి తెలుసు అని అనుకోవచ్చు అంటారా? అంటే రేవంత్ రెడ్డి గారికి అంటే ఆయన కాదు పెట్టింది, అవును స్వామి గారు, కానీ అది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సందర్భంగా మనం చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది. అయితే అదొక అంశం. అయితే తర్వాత రేవంత్ రెడ్డి గారి నేపథ్యం, వారు 82 నుంచి 92 వరకు మావనపల్లి చదువుకున్నారు. ఇంటర్ అక్కడనే, మరి ఇంటర్ మళ్ళీ 10th క్లాస్ అక్కడనే, 8th 9th 10th ఇంటర్మీడియట్ బైపీసీ. మొన్న మార్చి 2 తారీఖు కూడా మరి ఉన్నపడుతున్నటువంటి అందరికీ ఆత్మీయ సమ్మేళనం పెట్టి కలిసిండ్రు, మేము కూడా కలిసినాం. అంతా ఒక ఎపిసోడ్, ఒక ఆలోచన విధానం. ఆ రోజుల్లో కూడా ఒక విధానం ఉండే పరిస్థితి. కొడితే కొమ్మాన్ని కొట్టాలి, ఒక మంచి పేరు సాధించాలి, ఒక విధానంతో పోవాలి. పాలమూరు అంటేనే పాలమూరు అంటేనే లేబర్ జిల్లా, పాలమూరు అంటే వలసల జిల్లా, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళకి జ్ఞానం ఉండదు అనేటువంటి ఒక గుర్తింపు ఒకటి ఉండే. దాని పటాపంచలు అయిపోయింది. ఈరోజు పాలమూరు బిడనే ఈరోజు రాష్ట్రానికి పాలిస్తుండు. వెక్కిరించబడ్డ పాలమూరు, దగపడ్డ పాలమూరు, అవమానపడ్డ పాలమూరు ఈరోజు రాష్ట్రానికి వెళ్తుంది. ఎవరు ఊహించలే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఒక సూరవరం ప్రతాప్ రెడ్డి గారు, మాకున్నటువంటి శోభనాద్రి గారు, మాకున్నటువంటి అప్పుడు ఊర్ల రామకృష్ణరావు గారు, ఈయన పాలమూరు బిడ్డనే. మీరు జయపాల్ గారు పాలమూరు బిడ్డనే. అవును, జయపాల్ రెడ్డి గారు చాలా ఇన్స్పిరేషన్ కదా రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చిన తరుణంలో పార్టీ పరంగా మేము టీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కాకుండా పార్టీ లైన్లో విమర్శించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు మొన్న రీసెంట్గా అంటే ఎప్పుడైతే మీరు రేవంత్ రెడ్డి గారు, ఆ ఫోటోలు కూడా లైవ్ వస్తూ ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి గారితో కలిసి మీరు పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంది? ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు, ఎందుకంటే ఒకటే స్కూల్లో కలిసి చదువుకున్నారు మీరు. అయితే ఒక అంశం సార్, వారిది ఎట్లుంటుందంటే ఏ విధంగా ఎక్కడ ఉన్నా, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మేమున్నా, ఆయన తెలుగుదేశం పార్టీకి పోయినా, ఏదో సందర్భంలో మరి మేము ఫంక్షన్లో అక్కడిక్కడ కలిసినప్పుడు కూడా ఆయన అనేది దొర బాగున్నాడా, మంచిగా చేసుకోండి, బాగుపడండి అనేది నేపథ్యం అనేది. అంటే ఎవరు ఎక్కడున్నా సరే అందరూ బాగుండాలని ఆలోచన అది. ఆ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఇంకోటి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం, కొన్ని సందర్భంలో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ధైర్యమైన స్టేట్మెంట్ ఉంటాయి, అది నిర్ణయాలు, ఆ రెండు కలిపితే రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ ప్లస్ చంద్రబాబు కలిపితే రేవంత్ రెడ్డి. డేరింగ్ అండ్ డాష్. హైడ్రా చూడండి, తర్వాత మూసీ చూడండి. బట్ హైడ్రా విషయంలో కూడా చాలామంది మిత్రులు చెప్పారు ఆయనకు, అరే హైడ్రా వల్ల నువ్వు ఏమవుతున్నావు, నష్టపోతున్నావు, మేము ముఖ్యమంత్రి పదవికి నష్టం కలిగేటువంటి అంశాలు ఉన్నాయి, మరి ఎందుకు పదవి పోతుందేమో అంటే ఒకటే మాట, నో కాంప్రమైజ్. పదవి ప్రజలు ఇచ్చారు, పోతే పోనీ పదవి. మేము చిన్నప్పుడు అనుకున్నది ఏం కాదు, కష్టపడ్డం వచ్చింది, ఇష్టంతోనే ఓట్లు వేసిండ్రు. చేద్దాం, ప్రజలకు చేయాలి. దక్షిణ తెలంగాణ ఆగమైంది చేయాలి, ఉత్తర తెలంగాణ ఆగమైంది చేయాలి, మరి ఖమ్మం లాంటివి, నల్గొండ లాంటివి, మూసి లాంటిది, నల్గొండ జిల్లా మొత్తం ఫ్లోరైడ్ మహామారికి మరి ఎంతోమంది కాలు వంకరై మరి ఎంతోమంది అభాగ్యులైనరు, వాటి నుంచి కాపాడదాం. ఈ నినాదంతోనే ఆయన కష్టం అన్నాడు. ఎవరుగా నేవాల్సినంటే నా పదవి పదిలంగా ఉండాలి, నాకు సొమ్ములు రావాలా, నాకు డబ్బులు రావాలా అనే విధానంతో ఉంటారు. కానీ ఆయన ఎక్కిన 6 నెలలు 8 సంవత్సరాల లోపలనే ఒక భయంకర నిర్ణయం తీసుకున్నంటే అది మామూలు గుండె కాదు. నేను పొగుడుతున్నాను కాదు సార్, పొగుడుతున్నాను కాదు, నిర్ణయాలు తీసుకున్న దాంట్లో దమ్ము ధైర్యం ఉండాలి. నిర్ణయాత్మకంగా తీసుకున్నటువంటి వాటిలో అడుగులు ముందుకెళ్ళిన ఆలోచన. రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేవారా? అంటే ఆయన చిన్నతనం నుంచి కూడా ఇదే రకమైనటువంటి బిహేవియరా, లేదంటే ఇప్పుడు మాత్రం ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంత రెబెలియస్గా తయారయ్యారా? సూటి ఉంటాడు ఆయన, సూటి మనస్తత్వం ముఖ మీద మాట్లాడతాడు, ఒకరి మీద మాట్లాడతాడు. జైలుకి కూడా అంటే జైలుకి ఎవరు పోలే, దొరికితే దొంగ, దొరకపోతే దొరకబట్టించిన ఎవరు, సీసీ కెమెరా పెట్టింది ఎవరు, లంచం తీసుకోవడం ఎంత పాపము, ఇచ్చినోడు కూడా అదే పాపం. ఇచ్చినోడు ఎంత పాపం, తీసుకున్నోడు అంత పాపం. ఇప్పుడు పట్టినండి
బోన్ వేసిండ్రు, ఆశ చూపించిండ్రు, బోన్లు వేసిండ్రు, పట్టేసిండ్రు. పోయిండు, వచ్చిండు, ప్రజాక్షేత్రంలో గెలిచిండు, ప్రజల మనలు పొందిండు, ప్రజల మనలు పొంది ప్రజల చేత ఎన్నుకోపడ్డాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా కుంగిపోలేదు, జైల్లో ఉన్నప్పుడు కూడా బాధపడలేదు, బయటకు వచ్చిండు. మరి కొడంగల్ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచిండు. తర్వాత బై ఎలక్షన్లు పెడితే బై ఎలక్షన్లో ఓడిపోయినా కూడా మళ్ళీ మల్కాజ్గిరి అత్యంత ఎక్కువ పార్లమెంటు పార్లమెంట్లో పెద్ద పార్లమెంట్లో ఉన్నట్టు మరి నాకు వన్నే తెచ్చిండు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, మరి ఎందుకు కోట్లాది రూపాయలు పంచారు. ఈ 7 కాన్స్టిట్యున్సీలో కోట్లాది రూపాయలు పంచారు. కూకట్పల్లి, కుత్బులాపూరు, మేడ్చెల్లు, ఎల్బీ నగరు, మల్కాజ్గిరి, మరి కంటోన్మెంటు, దీంట్లో ఎన్నో వేల కోట్లు పంచారు, 100 కోట్లు పంచారు. అప్పుడు ఆపోజిట్ అభ్యర్థి ఎవరు? మరి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు ఎంఎల్ఆర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కు చైర్మన్, కుబేరులు. మరి అప్పుడు అక్కడ కూడా నడిచింది. పేదరెడ్డికి ధనవంత రెడ్డికి మధ్య పోరాడు. పేదరెడ్డి అంటే రేవంత్ రెడ్డి, ధనవంతుడు అంటే మరి రాజశేఖర రెడ్డి. రేవంత్ రెడ్డి పేదరెడ్డి అంటున్నారా మీరు? అప్పుడు రెడ్ల మధ్యన జరిగిన సంబంధం. ఏ ఫంక్షన్ పోయినా రెడ్లు ఏమరంటే ఎవరు ఓటేస్తారంటే మా రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కూడా అన్నారు అన్నమాట. సార్ ఒక మాట, ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి దాని ప్రకారం అంటే ఈసారి అసెంబ్లీలో మేజర్గా కుల సమీకరణాలు, కులగణనకు సంబంధించి ఇది ఎస్సీ వర్గీకరణ కావచ్చు, లేదంటే బీసీ కులాలకు చేయాల్సినటువంటి న్యాయం గురించి కావచ్చు, బీసీలకు ఇవ్వబోయేటువంటి 42% రిజర్వేషన్ గురించి కావచ్చు, దీనిపైన మీ ఒపీనియన్ అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? ఎందుకంటే తీన్మార్ మల్లన్న బహిరంగంగా బయటకు వచ్చి ఆయన సస్పెండ్ చేసినప్పటికీ కూడా బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ పార్టీ అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. సో దీనిపైన మీ ఒపీనియన్? ఎందుకంటే ఎస్సీ వర్గీకరణలో మీరు ఎస్సీ కాస్ట్కి చెందినటువంటి వ్యక్తులే కాబట్టి ఎస్సీ వర్గీకరణని మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? మేము మా దైనందిన జీవితంలో 2 చూసాం సార్. 1994 మార్చిలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్, అప్పుడు నేను రావంతో పాలిటెక్నిక్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు విద్యార్థి విభాగం నుంచి కూడా మందకృష్ణ గారి నాయకత్వంలో పనిచేసినాం ఎస్సీ వర్గీకరణ మీద. తర్వాత 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడిపించినాం. 2 సక్సెస్సే. ఎట్లా అంటే ఉద్యమకారుల యొక్క త్యాగఫలం, కార్యదీక్షత, పట్టుదల, ఏదేమైనప్పటికీ ప్రాణాలు పోయినా జైళ్ళ పాలైనా లక్ష్యాన్ని మాత్రం ముద్దాడాలన్నటువంటి ఆలోచన. కాబట్టి 2 చూసిన దగ్గర చూసిన వాటిగా చెప్తున్నా సార్. ఎస్సీ వర్గీకరణ అనేది జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలనేది ఆలోచన. మరి 15% ఎస్సీలకు 59 ఉపకులాలు, 59 ఉపకులాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటిది మాదిగ సామాజిక వర్గం. దాని తర్వాత మాల సామాజిక వర్గం, మాలలో ఉన్నటువంటి ఉపకులాలు. ఈరోజు మనం ఏబీసీగా ఏర్పాటు చేసినాం. మరి షమీమ్ అఖ్తర్ గారు మరి వాళ్ళు సింగిల్ బెంచ్ జస్టిస్ చైర్మన్ గారు మరి సుప్రీంకోర్టు అలర్ట్ చేసింది. ఎప్పుడైతే ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. రాష్ట్రాల వారిగా మీ రాష్ట్రాల వారిగా మీరు చేసుకోవచ్చు అంటే, మరి ఈ రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాల్లో మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు మాదిగలు, మాలలు, ఎస్సీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరూ ఉన్నారు. అయినా కూడా మొట్టమొదటిసారిగా ఒక నిర్ణయం తీసుకొని మరి వారు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 తారీఖున అసెంబ్లీ సాక్షి, అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ సాక్షిగా నేను రిజర్వేషన్ చేస్తున్నా, మరి వర్గీకరణ చేస్తున్నా అని మాట ఇచ్చిండు. మాట ప్రకారం మొన్న ఫిబ్రవరి 4 తారీఖున మరి స్పెషల్ అసెంబ్లీ ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలంగా మంత్రివర్గ మొత్తం ఆమోదం చేసింది. ఏబీసీలుగా చేసింది. ఏలో 1%, బీకి వచ్చేసరికి 9%, సికి వచ్చేసరికి 5%, మొత్తం 15% ఇంపీరియల్ డాటా ప్రకారం, దాని ప్రకారం ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఎవరైతే విద్యాపరంగా వెనుకబడి ఉన్నారో, ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నారో, మరి ప్రతి ఒక్కరు రెల్లి కావచ్చు, బుడగ జంగాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా క్రోడీకరణ తీసుకున్నటువంటి పెద్ద అంశం అది. అది రేపు 19వ తారీఖున చట్టబద్ధ వస్తుంది. అది ఒక విజయం అయిపోతుంది. అదొక అంశం. 2వ అంశం మరి కామారెడ్డి డిక్లరేషన్లో దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కలేని విధంగా మేము బీసీ జనగణన చేస్తామన్నారు. బీసీ జనగణన చేసిండ్రు.
42% ఇస్తామన్నారు, చేస్తుండ్రు. రేపు కూడా అసెంబ్లీలో పెడతారు, బిల్లు పెడతారు. 19th. ఈ బిల్లు మళ్ళీ పార్లమెంటుకు పంపాలి. పార్లమెంట్లో మరి అక్కడ ఉన్నటువంటి పెద్దల పాత్ర కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఏం నిర్ణయం చేసుకుంటారు. మళ్ళీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు బీసీ గారు, బీసీ కదండి. మరి బీసీ అన్నప్పుడు వాళ్ళ బీసీ ప్రేమ ఎంత ఉందో, బీసీల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి నెంబర్ 2 ఉంది. నెంబర్ 3 వచ్చేసరికి తీర్మానం మళ్ళీ మాతో పాటు ఉద్యమ సమయంలో మీ ఇంటర్వ్యూలు చేస్తుండే తీర్మానం మల్లన్న, చింతపండు నవీన్. మరి వారి నేపథ్యం మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఒక 4th ఎస్టేట్ వాడుకోవడం, మరి మిగతా బూతులతోన అప్పుడు ముఖ్యమంత్రిని ఇప్పుడు ముఖ్యమంత్రిని మాట్లాడడం, ఒక 4th ఎస్టేట్నే ఒక గలీజ్ ఎస్టేట్గా రూపొందించినటువంటి నేపథ్యం తీసుకొచ్చిండ్రు. భాష కావచ్చు, ఆలోచన కావచ్చు, బ్లాక్మెయిల్ కావచ్చు. మాతో పాటు ఉన్న మిత్రుడే. మరి బీసీ వాదం నిన్నమని ఎట్లా వచ్చింది? బీసీలు లేరా? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాల్లో మరి మనోడు 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. మరి 20 ఏళ్ళకెళ్ళి నుంచి లేనిది మన 6 నెలలకెళ్ళి ఎట్లా వచ్చింది? మరి కాంగ్రెస్ పార్టీని నేను పిలిచి నీకు టికెట్ ఇచ్చిన రూపాయి తీసుకోకుండా ఎమ్మెల్సీ మళ్ళీ గెలిపొందింది కదా. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో అన్ని సామాజిక వర్గాలు ఓటేస్తారు. గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో అన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరూ వేస్తారు. ఒక బీసీలే కాదు, ఒక ఎస్సీలే కాదు, ఒక ఎస్టీలే కాదు. కానీ ఇప్పుడు నాకు రెడ్ల ఓట్లు అవసరం లేదు, నాకు వేరే సామాజిక వర్గాల ఎవరి ఓట్లు అవసరం లేదని అంటున్నారుగా. మళ్ళీ అట్లా అన్నప్పుడు రిజైన్ చేయరాదు మిత్రమా? మిత్రమా రిజైన్ చేయి, మళ్ళీ నీ చిత్తశుద్ధి సాటుకో, నీ బలాన్ని చూపించుకో. ఈటల రాజేందర్ లాగా ఆయన బీసీ కదా, ఆయన బీసీ బిడ్డనే కదా, ఆయన ముదిరాదే కదా, మరి గెలిపోయింది కదా. మరి కేసీఆర్ దళిత బంధు తెచ్చిండు ఆయన కోసం, ఆయన కోసం 100 కోట్లు పెట్టిండు, ఆయన కోసం ఒక విద్యార్థి నాకు నిలబెట్టిండు. కరెక్ట్. నాకు ఇప్పుడు